ప్రజల పాలిట రాబందులా మారుతోంది ఎల్లో మీడియా. గోతికాడ నక్క మాదిరి అవకాశం కోసం కాచు కూర్చుంటోంది పచ్చ మీడియా. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విషం చిమ్మటమే పనిగా పెట్టుకుంది ఎల్లో మీడియా. ప్రజలను పాఠకులను మోసం చేయటమే పనిగా ఎల్లో మీడియా అక్షరాలు ఉంటున్నాయి. పచ్చ మీడియాకు ఎల్లో విలువలు తప్పితే జర్నలిజం విలువలు ఏమాత్రం లేకుండా పోయాయి. వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి ఎల్లో మీడియా ప్రయత్నాలు చేయటం చూస్తుంటే ఆ పత్రికలు టీడీపీ ఫ్యాక్టరీలుగా మారిపోయాయా అని అనిపిస్తుంది. అమరావతి రాజధాని అనేది పెద్ద స్కామ్ అని మొదటి నుంచి వైఎస్ఆర్సీపీ చెప్తూనే ఉంది. చంద్రబాబు రివర్ బేసిస్లో రాజధాని కడుతున్నారు, ఇది నిజమా కాదా? రివర్ బేసిన్లో రాజధాని కడుతున్నారు కాబట్టే నీళ్లు ఎత్తిపోయటానికి వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇదంతా కళ్ల ముందు కనబడేదే. అయినా కట్టుకథలు, మాయ మాటలు, క్షుద్ర అక్షరాలతో చెలరేగిపోతోంది. అసలు అమరావతి రైతుల బాధలు ప్రభుత్వానికి ఎందుకు కనపడటం లేదంటున్న సీనియర్ జర్నలిస్ట్ కేఎస్ఆర్ కామెంట్ ఇప్పుడు చూద్దాం. ఏపీలో ఎల్లో మీడియా ప్రజల పాలిట రాబందుల్లా మారుతోంది. గోతిగాడ నక్క మాదిరి ఎప్పుడు ఏ అవకాశం దొరుకుతుందా అని కాచుకుని కూర్చుంటోంది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ 2 గంటల పాటు వివిధ అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తీకరిస్తే వాటన్నిటినీ వదిలేసి ఆయన అన్న ఒక్క పదాన్ని పట్టుకుని చిలవలు పలవలు చేసి వక్రీకరణలో తమ అనుభవాన్నంతా రంగరించి తమ పాఠకులను ప్రజలను మోసం చేయడానికి ఏ మాత్రం ఈ మీడియా సిగ్గుపడలేదు. జగన్ రాయలసీమ ఎత్తిపోత స్కీమ్ గురించి, భోగాపురం విమానాశ్రయం ఏర్పాటులో వైసీపీ ప్రభుత్వం చేసిన కృషి తదితర అంశాలపై మీడియా సమావేశంలో మాట్లాడారు. ముగింపులో ఒక విలేకరి అమరావతి 2వ దశ భూ సమీకరణ, రైతుల ఇబ్బందుల గురించి ప్రశ్నించారు. తొలి దశకే దిక్కు లేదు, మళ్ళీ 2వ దశ పేరుతో రైతులను ఇబ్బంది పెడుతున్నారని జగన్ చెబుతూ రివర్ బేసిన్లో రాజధాని కడుతున్నారు అని అన్నారు. అంతే, ఈ ఒక్క పదాన్ని పట్టుకుని ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా షరభ అంటూ పూనకం వచ్చినట్లు ఊగిపోయాయి. జగన్పై ఎక్కడలేని విషయాన్ని చిమ్మి మొత్తం సమస్యను డైవర్ట్ చేయడానికి విశ్వయత్నం చేశాయి. తద్వారా అమరావతి రైతులను మళ్లీ భ్రమల్లోకి నెట్టి జగన్ ఏదో అడ్డుపడుతున్నారన్న దుష్ప్రచారం చేయాలని ఎల్లో మీడియా నీచ యత్నం చేసింది. ఇంత దారుణంగా మీడియా మారడం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల కర్మ అనుకోవడం తప్ప చేయగలిగిందేముంది? జగన్ చేసిన వ్యాఖ్యలపై ఎల్లో మీడియాకు భిన్నాభిప్రాయం ఉంటే దాన్ని తెలపవచ్చు, విశ్లేషించవచ్చు. అంతేకాని అనుచితమైన, దారుణమైన భాషను వాడి జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి ఆంధ్రజ్యోతి మీడియా చేసిన విన్యాసం నీచాతి నీచం. ప్రభుత్వం వారిది గనుక ఎంత నీచంగా పోస్టులు పెట్టినా, టీవీల్లో వాగినా వారిపై కేసులు రాకపోవచ్చు, అది వేరే సంగతి. జగన్ ఏం చెప్పారు, ఎల్లో మీడియా ఏం ప్రచారం చేసింది అన్నది విశ్లేషిద్దాం. చంద్రబాబు ఆయన బినామీలు భూములు కాజేసిన తర్వాతే రాజధాని ప్రకటించారని జగన్ విమర్శించారు. ఇదేమీ ఆయన కొత్తగా చెప్పడం లేదు. దానికి ఆధారాలు చూపుతూ గతంలోనే టీడీపీ ప్రభుత్వ పెద్దలపై కేసులు కూడా పెట్టారు కదా. అంతేకాదు, ఆ రోజుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా రాజధాని పేరుతో అవినీతి జరుగుతోందని, ఇంత పెద్ద ఎత్తున భూముల సమీకరణ అవసరమా అని అనడమే కాక అది ఒక కుల రాజధానిగా మారుతోందన్న విమర్శను చేశారా లేదా? పవన్ చేసిన విమర్శలను ఏనాడైనా ఎల్లో మీడియా ప్రస్తావించిందా? తొలి దశలో 50,000 ఎకరాలు సమీకరించారు. ఆ భూమిలో రోడ్లు, విద్యుత్, డ్రైనేజ్ తదితర సదుపాయాలు కల్పించడానికి ఎకరాకు 2 కోట్లు ఖర్చు అవుతుందని కేంద్రానికి టీడీపీ ప్రభుత్వం గతంలోనే నివేదిక ఇచ్చిందని జగన్ అన్నారు. ఇది అసత్యం కాదు కదా, చంద్రబాబు చెప్పిన మాటలే కదా. ఆ రకంగా చూస్తే ఇప్పుడు మరో 50,000 ఎకరాలు తీసుకుంటే మౌలిక వసతుల కల్పనకే 2 లక్షల కోట్లు అవుతుందని ఆయన చెప్పారు. ఇది చంద్రబాబు గతంలో చెప్పిన లెక్కే కదా. రాజధాని పెద్ద స్కామ్ అని, చంద్రబాబు ఆయన బినామీలు కాజేసిన భూముల ధరలు పెంచుకోవడానికి పల్ల ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేశారని జగన్ విమర్శించారు. రాజధానిలో జరుగుతున్న అవినీతిపై ఇప్పటికే అనేక కథనాలు వచ్చాయి కదా. రాజధానిగా ఎంపిక చేసిన భూమి పల్ల ప్రాంతం అన్నదేమీ రహస్యం కాదు కదా. అందుకే కదా తరచూ వరదల వల్ల ఆ ప్రాంతం ఇబ్బంది పడుతోంది. విజయవాడ, గుంటూరు మధ్య రాజధానిగా ఎంపిక చేసి ఉంటే ఇప్పటికే మహానగరంగా అభివృద్ధి చెందేదని జగన్ అన్నారు. ఇది వాస్తవమే కదా. చాలామంది నాగార్జున యూనివర్సిటీ సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిలో రాజధాని భవనాల నిర్మాణం చేయాలని సూచించేవారు. 3 పంటలు పండే భూములను పాడు చేయవద్దని, అదంతా నల్లరేగడి భూమి అని పలువురు చెప్పేవారు. అయినా చంద్రబాబు వినలేదు. అక్కడ చాలా తక్కువ లోతులోనే నీరు పై ఉబికి వస్తుంటుంది, అది భవన నిర్మాణానికి ఇబ్బందిగా ఉంటుంది. అయినా పట్టించుకోలేదు. కేంద్రం నియమించిన శివరామకృష్ణ కమిటీ కూడా ఈ ప్రదేశంలో రాజధాని వద్దన్నదా లేదా? ఇప్పుడు జగన్ అన్నదేమిటి? విజయవాడ, గుంటూరు మధ్య అన్నారు కానీ మరో చోటకు తీసుకువెళ్లాలని చెప్పలేదు కదా. చంద్రబాబు రివర్ బేసిన్లో రాజధాని కడుతున్నారు, దీనిపై సుప్రీంకోర్టు దృష్టి పెట్టాలని జగన్ వ్యాఖ్యానించారు. ఈ ఒక్క పదం అదేదో తప్పు అన్నట్లుగా చిత్రీకరించి మొత్తం ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఎల్లో మీడియా నాటకం ఆడింది. ప్రస్తుతం తీసుకున్న 29 గ్రామాల పరిధిలోని భూమిలో అత్యధికం అటు కృష్ణానదికి, ఇటు కొండవీటి వాగు తదితర వాగుల మధ్య ఉన్న ప్రదేశం కాదా? భూ స్వభావం ఏమిటి?
నల్లరేగడి నేల అవడంతో రాఫ్ట్ టెక్నాలజీని అమలు చేస్తున్నారని, ఇందుకు పునాదుల నిర్మాణానికి చాలా ఖర్చు అవుతుందని వారే వార్తలు రాశారు కదా. దీనిపై ఈనాడు, ఆంధ్రజ్యోతులు జగన్ మళ్ళీ విషం కక్కారంటూ నా చెత్త రాయాల్సిన అవసరం ఏముంది? మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు సైతం ఈ మధ్య అమరావతి ప్రాంతం రాజధానికి అనువు కాదని ఎందుకు అన్నారు? దానిపై ఈ మీడియా కానీ తెలుగుదేశం కానీ ఎప్పుడైనా స్పందించిందా? టీడీపీకి మద్దతుదారుగా పేరున్న మాజీ పోలీసు ఉన్నతాధికారి ఏపీ వెంకటేశ్వరరావు రెండో దశ భూ సమీకరణను ఎందుకు వ్యతిరేకించారు? రైతులకు అన్యాయం జరుగుతోందని ఎందుకు అన్నారు? జగన్ రైతుల కష్టాల గురించి, వారికి రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వడంలో జాప్యం గురించి ప్రశ్నిస్తే వాటికి సమాధానం లేక ఈ రివర్ బేసిన్ అన్న పదాన్ని పట్టుకుని నా యాగి చేశారు. ఈనాడు మీడియా అయితే ఏ నగరాలు నదుల ఒడ్డున ఉన్నాయో చెబుతూ పెద్ద కథనాన్ని రాసేసింది. అదే టైంలో ఆ నగరాల్లో ఎక్కడైనా వరద నీరును ఎత్తిపోసే స్కీములు ఉన్నాయా? అక్కడ ఉన్న భూములు ఏమిటి? అవి ఏమన్నా నల్లరేగడి భూములా, గట్టి భూములా అన్నది మాత్రం చెప్పలేదు. వేల కోట్లు ఖర్చు చేసి 3-4 వరద నీటి ఎత్తిపోత పథకాలను పెడుతున్న నగరంగా అమరావతి ప్రాంతం కొత్త రికార్డు సృష్టిస్తుందేమో. అంతేకాదు సదరపడుకు 9,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు ఖర్చు పెట్టడం కూడా మరో రికార్డే కదా. ఒక రైతు తన ఆవేదన వ్యక్తం చేస్తూ గుండెపోటుకు గురై చనిపోతే ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా ఒక్క ముక్క రాయలేకపోయింది. అమరావతిపై ఏదైనా అభిప్రాయం వ్యక్తం చేస్తే విషం గక్కినట్లా? నిజానికి ఏపీ ప్రజలను, ముఖ్యంగా అమరావతి రైతులను మోసం చేయడానికి ఈ మీడియా ఈ డైవర్షన్ రాజకీయం చేసిందన్నది బహిరంగ రహస్యమే. జగన్ పేరుతో అబద్ధాలు సృష్టించి వదంతులు వ్యాప్తి చేసి అమరావతి రైతులను భయపెట్టడమే వీరి లక్ష్యం. అమరావతికి ఏదో అయిపోతుందని చెబుతూ రైతులు తమ సమస్యల గురించి చెప్పకుండా చేయడానికి జరుగుతున్న కుట్ర తప్ప ఇది మరొకటి కాదు. జర్నలిజాన్ని తాకట్టు పెట్టి నీచ పురాతలు రాయడానికే ఎల్లో మీడియా కంకణం కట్టుకుందని పదే రుజువు చేసుకుంటోంది. చివరిగా ఒక మాట, ఎవరు బాధపడినా భవిష్యత్తు నగరంగా అమరావతి అవుతుందని చంద్రబాబు అన్నారు. ఆయన చెబుతున్నది ఎలా ఉందంటే, ఎందరిని బాధ పెట్టైనా సరే తమ పని పూర్తి చేసుకుంటామని చెప్పినట్లుగా ఉందని కొందరు చేస్తున్న వ్యాఖ్యలను కాదనగలమా? అవును, ఇబ్బందులు పడుతున్న రైతుల బాధలు ప్రభుత్వ పెద్దలకు ఎందుకు పడతాయి?